భయ్యా వెంకీ అట్లూరి మూవీ విశ్వనాథ్ సన్స్ అబ్బా ఏముంది భయ్యా పిచ్చెక్కించడు భయ్ సినిమా అంతా నిజంగా చెప్పాలంటే మనకి మళ్ళీ ఈ డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారి తర్వాత మరొక త్రివిక్రమ్ అన్న మనకి నిజంగా ఈ డైరెక్టర్ గారు అంటే ఒకసారి ఆలోచించుకోండి అబ్బా ఏం సినిమాలు తీసింది మనకి ఆల్రెడీ మనం చూసుకోవాలంటే సార్ సినిమా ఎట్లా ఉంటుందో తెలుసా నిజంగా సార్ లాంటి సినిమా నేను అనుకున్నాను ఇంకో సినిమా రాదేమనుకున్నాను దాని తర్వాత మించిన సినిమా మరొక సినిమా తీసింది భయ్యా మన లక్కీ భాస్కర్ నేను చూసి పిచ్చెక్కిపోయినా అబ్బా లక్కీ భాస్కర్ సినిమా ఈ విధంగా తీసిండే ఏంటి ఎట్లా ఉంది సినిమా అబ్బా పిచ్చెక్కించారు కదా నేను అనుకో సార్ సినిమా కన్నా బాగుంది ఆ సినిమా లక్కీ భాస్కర్ నేను లక్కీ భాస్కర్ మించిన సినిమా మళ్ళీ రాదనుకున్నాను నిజంగా చెప్పాలంటే విశ్వనాథ్ సన్స్ అన్న మళ్ళీ పిచ్చెక్కించాడన్న వెంకీ అట్లూరి మాత్రం ఆయనకి ఎట్లా దొరికితే నేను కథలు చాలా మంది కథలు దొరకక మిక్స్ చేసి సినిమాలు తీస్తున్నారు భయ నిజంగా మిక్స్ చేసి సినిమాలు తీస్తున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఏ సినిమా కథకి మిక్సింగ్ అనేది లేదు ఒక కొత్త స్టోరీని తీసుకుని వచ్చి వెంకీ అట్లూరి గారు సైలెంట్ డైలాగులతో సైలెంట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీని తీసుకొచ్చే విధంగా సినిమా తీశారు భయ్య నిజంగా సినిమా చూడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడవలసిన సినిమా ఈ సినిమా విశ్వనాథ్ సన్స్ నిజంగా నా వెంకీ ఈ సినిమాలో మాత్రం సూర్య గారు ఏం యాక్టింగ్ చేశారు భయ్య నిజంగా నేను అనుకున్నాను ఒక గజనీ సినిమా ఒక జై భీమ్ ఒక సింగమే కదా ఆయన కెరీర్లో పెద్ద ఇట్లు అనుకున్నాను వాడు మూడుకి మించిన సినిమాన మనం విశ్వనాథ్ సన్స్ అన్న నిజంగా ఏముందన్న ఈ సినిమా మాత్రం నిజంగా మమత హీరోయిన్ అయితే తన పక్కన పర్ఫెక్ట్ జోడీ అని నిజంగా చెప్పాలంటే సూర్య గారు చాలా మంది ట్రోల్స్ వచ్చాయి సూర్య గారు చాలా ఏజ్ ఉంది కదా ఆ హీరోయిన్ పెట్టారేట అనేసి నిజంగా చెప్పాలంటే హీరోయిన్ కన్నా సూర్య మాత్రం ఎక్సలెంట్ గా కనబడుతున్నాను ఈ సినిమాలో మాత్రం నిజంగా ఈ సినిమా మాత్రం నిజంగా ఒక వెంకీ అట్లూరి గారు మరి ఎట్లా అనిపిస్తే తెలియదు కానీ చిన్నపిల్లతో సినిమా తీసి ఇట్టుకోవాలనేసి నిజంగా ఆయన తీసిన ప్రతి సినిమాలో ఒక చిన్న పిల్లని పెడతాడన్న ఒక అబ్బాయిని ఒక బాయ్ని పెడతాడు మా అమ్మాయిని కూడా పెట్టాడు బాయ్ని పెడతాడు ఆ బాయ్ని పెట్టిన ప్రతిసారి సినిమా ఇట్టు కొడుతూనే ఉంటాడన్న అది లక్కీ భాస్కర్ లో చూస్తుంటారు మళ్ళీ ఇప్పుడు మనం విశ్వనాథ్ సన్స్ లో చూశారు సినిమా మాత్రం పిచ్చెక్కించాడన్న నిజంగా మరొక బ్లాక్ బస్టర్ మూవీ వెంకీ అట్లూరి గారికి నిజంగా సూర్య గారికి తెలుగు ఇండస్ట్రీలో మూడు సినిమాలు గుర్తుండిపోతాయి ఒకటి జెమిని రెండు సింగం మూడోది మన జై భీమ్ ఈ మూడు సినిమాల తర్వాత మరొక బ్లాక్ బస్టర్ తెలుగు ఇండస్ట్రీలో సూర్య గారికి ఉందంటే అది విశ్వనాథ్ సన్స్ అన్న నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది లక్కీ భాస్కర్ తర్వాత మళ్ళీ ఇది ఒక విజయం వెంకీ అట్లూరి గారికి ఎమోషనల్ గా ఏడిపించేశారు టేకింగ్ ఎక్కడ బోర్ అనిపించదు మ్యూజికల్ పరంగా జీవి ప్రకాష్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు సినిమా మరొక హిట్ అని చెప్పొచ్చు వెంకీ అట్లూరి గారికి సూర్య గారి యాక్టింగ్ పీక్స్ లో ఉంది మళ్ళీ సంజయ్ రామస్వామి చూసినట్టే ఉంది ఈ సినిమాలో క్లాసిక్ గా కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది ఈ మూవీలో అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగుంది ఇందులో లిటరలీ కళ్ళల్లో నీళ్ళు తిరిగి మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ అనేది కొట్టదు సినిమా చాలా బాగుంది ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు కావాల్సిన సినిమా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అందరూ ఇంటిల్లు పాది అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ మూవీ నిజంగా చాలా బాగుంది సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది అందరి యాక్టింగ్ బాగుంది హీరోయిన్ రోల్ రాధిక గారి రోల్ అందరి రోల్ చాలా బాగుంది